55.8 బీఆర్ఎస్, 15.8 బీజేపీ కనిపిస్తుంది సార్. ఇక్కడ బస్తీలలో 12.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. నెక్స్ట్ అదేవిధంగా వెంగళరావు నగర్ డివిజన్ తీసుకున్నట్టయితే 45.4 కాంగ్రెస్, 34.9 బీఆర్ఎస్, 19.6 బీజేపీ. సో ఇక్కడ 10.5% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. వెంగళరావు నగర్ బస్తీ కాంగ్రెస్ నవీన్ యాదవ్ 44.8, బీఆర్ఎస్ మాగంటి సునీత 39.4, బీజేపీ దీపక్ రెడ్డి గారు 15.7. సో ఇక్కడ వెంగళరావు నగర్ బస్తీలలో 5.4% కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది సార్. సో ఇది ఈ డివిజన్ వారీగా మీకు ఇచ్చిన రిపోర్టు బస్తీలలో డివిజన్ వారీగా మీకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ దాదాపు స్లమ్ లో ఉండే వాళ్ళు, డివిజన్ లో ఉండే వాళ్ళ విధంగా కూడా మీకు ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఓవరాల్ రిపోర్ట్ వచ్చేసి కాంగ్రెస్ కి 5.7% లీడ్ లో ఉంది సార్. కాంగ్రెస్ ఇప్పటికు మొన్నటి వరకు 5.7%, సీఎం గారి క్యాంపెయినింగ్ కాకముందుకు ఈ సర్వే వచ్చేసి 5.7% వరకు కూడా కాంగ్రెస్ లీడ్ లో కనిపిస్తుంది. సో 5.7% అంటే సార్ ఓవరాల్ గా 10 నుంచి 12,000 మెజార్టీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ మెజార్టీ. సో మేము ఓవరాల్ గా సర్వే చేసిన తర్వాత 90,000 ప్లస్ కాంగ్రెస్ కనిపిస్తుంది, 75 ప్లస్ బీఆర్ఎస్ కి కనిపిస్తుంది, బీజేపీకి 25 నుంచి 30 ప్లస్ కనిపిస్తుంది సార్. సో ఇక్కడ ఈ సర్వేను అంటే ఈ రోజుకు ఇదే గ్యారెంటీ అని కాదు, ఇంకా కూడా కాంగ్రెస్ కు పెరిగే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కొంచెం మొన్నటి నుంచి కూడా యాక్టివ్ అయింది కాంగ్రెస్ పార్టీ. గ్రౌండ్ లో అంతకు ముందుకు కొంచెం మైనస్ కనిపించినప్పటికీ దాని తర్వాత ఇంప్రూవ్ అవ్వుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో దాని తర్వాత ఒక్కొక్క డివిజన్ సార్ చిన్న శాంపిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బోరబండ డివిజన్ గాని బస్తీ గాని మీరు బోరబండలోనే మీరు చూడండి, బీఆర్ఎస్ లీడ్ కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క ప్లేస్ బోరబండ. సో బోరబండ డివిజన్ లో 1% కనిపిస్తే తర్వాత బస్తీలలో 5% బీఆర్ఎస్ లీడ్ లో కనపడడానికి ఒకే ఒక రీజన్ సార్, ఓపెన్ గా మాట్లాడాలి. అక్కడ మైనార్టీస్ ఓట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒక కొద్దిగా మైనస్ లో ఉండడానికి కారణం ఏంటంటే కొంచెం అక్కడ గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. గ్రూప్ రాజకీయాలు అక్కడ ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ లోనే అక్కడ కార్పొరేటర్లు కానీ తర్వాత టీం కానీ కొంచెం వర్గ రాజకీయాలు ఉండడం వల్ల అయింది. సో అంతకు ముందుకు సార్ బోరబండ డివిజన్ ముఖ్యమంత్రి గారు రాకముందుకు క్యాంపెయినింగ్ చేయకముందుకు 7%, 6% లీడ్ లో కనిపించుండే మాకు అంతకు ముందుకు. సో మన యూసుఫ్ కూడా సీఎం గారి క్యాంపెయినింగ్ జరిగిన తర్వాత 1% లీడ్ లోకి వచ్చింది కాంగ్రెస్. అంటే 5% తగ్గిపోయింది. బీఆర్ఎస్ కు 5-6% తగ్గిపోయి కాంగ్రెస్ కొంచెం మంచి మెజార్టీ బోరబండలో కొంచెం పెరుగుకుంటూ వస్తుంది. సో క్యాంపెయినింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, సీరియస్ క్యాంపెయినింగ్ జరుగుతుంది అక్కడ. నెక్స్ట్ అదే విధంగా బోరబండలో చూసినట్టయితే మెయిన్ ఏంటంటే సార్ అక్కడ మీకు తెలుసు కొద్దిగా హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు. సో హైడ్రా బాధితుల్ని ఇంకా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాజిటివ్ గానే ఉన్నారు, కొంతమంది బాగా నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. సో నెగిటివ్ ని క్రియేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక భరోసా కల్పించి వాళ్ళతో మాట్లాడినట్లయితే ఇంకా అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ లీడ్ లో ఉంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి తీసుకురావాలనుకుంటే అక్కడ మాట్లాడడం జరుగుతుంది. నెక్స్ట్ అదే విషయానికి వస్తే ఇక మెయిన్ థింగ్ ఏంటంటే రహమత్ నగర్ లో మీకు తెలుసు ఆల్రెడీ మన కార్పొరేటర్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిండు సిఎన్ రెడ్డి గారు. కొద్దిగా ఇంపాక్ట్ ఉంది, పాజిటివ్ ఇంపాక్ట్ ఉంది. సో అక్కడ కూడా కాంగ్రెస్ లీడర్ కావడానికి తను కృషి చేస్తున్నాడు. గ్రౌండ్ లో మాకు కనిపించినటువంటి విషయం ఏంటంటే అక్కడ కూడా లీడ్ లో కనిపిస్తుంది. సో ఎర్రగడ్డలో కూడా ఎంఐఎం అక్కడ స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. సో అక్కడ లీడ్ ఇస్తుందంటే కాంగ్రెస్ కు ప్లస్ పాయింట్ ఏంటంటే ఎంఐఎం అక్కడ చాలా స్ట్రాంగ్ గా లీడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో శ్రీనగర్ కాలనీలో కూడా సేమ్ మీకు తెలుసు అక్కడ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు అంత కాంగ్రెస్ కి మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పై ఉన్నటువంటి వ్యతిరేకత అక్కడ కొద్దిగా ఎక్కువగా ఉంది. సో దానివల్ల అక్కడ కూడా కొంచెం
నెగిటివిటీ అనేది బీఆర్ఎస్ కు ఉంది. సో షేక్పేట్ కూడా మైనార్టీస్ ఎక్కువ ఉండే ప్లేస్. సో అయినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా లీడ్ కనిపిస్తుంది. తర్వాత యూసుఫ్ కూడా, వెంగళరావు నగర్ అన్నిట్లో కూడా దాదాపు ఇదే విధమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ సర్వే ఇంకా రాను ఇంప్రూవ్ కూడా కావచ్చు. యాజ్ అండ్ నౌ టుడే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే కాంగ్రెస్ ఒక 10 నుంచి 12,000 మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో మెయిన్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇక్కడ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి విషయం కూడా మీకు తెలియాలి. అపార్ట్మెంట్లలో, మెడికల్ షాప్లలో, మెయిన్ రోడ్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళంతా కూడా ఇంకా గ్రౌండ్ కి ఇంకా వాళ్ళు ఒక ఒపీనియన్ కి రాలేదు. మేము బీఆర్ఎస్కి వేయాలా, కాంగ్రెస్కి వేయాలనే ఒపీనియన్కి వాళ్ళు రాలేదు. సో 50-50 ఉన్నారు. సో స్లమ్లలో కూడా కొంచెం పాజిటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ రావడానికి గత 2-3 రోజుల నుంచి కారణం ఏంటంటే గ్రౌండ్ సీరియస్ వర్క్ జరుగుతుంది. ప్లస్ వాళ్ళ పథకాలు ఏవైతే వాళ్ళ పథకాలు ఇంప్లిమెంట్ చేశారో అవి గ్రౌండ్లోకి సీరియస్గా తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నవీన్ యాదవ్, నేను గతంలో కూడా చెప్పాను, మీ అందరికి కూడా తెలుసు, ఎవరైతే మంచి క్యాండిడేట్ కు డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత సర్వేస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందని కూడా చెప్పాను. సో కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ క్యాండిడేట్ అనే మంచి క్యాండిడేట్ దొరకడం అదృష్టం. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నవీన్ కు దొరకడం కూడా అదృష్టం. సో ఇక్కడ ఏమైపోయిందంటే సార్, పబ్లిక్ ఏం ఆలోచనలో ఉన్నారంటే మెయిన్ థింగ్ గా మేము చూసిన ఆలోచన ఏంటంటే మాకు ఎవరితో సంబంధం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, మాకు పనులు కావాలంటే క్యాండిడేట్ చేసే ఉద్దేశం ఉంటుంది. సో మాకు డెవలప్మెంట్స్ కావాలి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావాలి. సో మేము ఎవరిని గెలిపించుకోవాలి? అధికారంలో ఉన్న నవీన్ యాదవ్ని గెలిపించుకుంటే మాకు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా గ్రౌండ్ లో ఉన్నటువంటి వాస్తవం ఇది. అంటే నీ క్యాండిడేట్ మంచోడా, క్యాండిడేట్ చెడ్డోడా, తర్వాత అక్కడ క్యాండిడేట్ మంచోడా చెడ్డోడా అని కాదు, నేను చెప్పట్లేదు. సో అన్ని విధాలుగా తీసుకున్నట్టయితే మాకు డెవలప్మెంట్ అయితే బాగుంటుంది, అధికారంలో ఉన్న పార్టీ ఉండాలి, మాకు కాంగ్రెస్ కొంతవరకు మాకు పనిచేస్తుంది, మాకు చాలా బాగుంది అని పబ్లిక్ లోకి 3 years మేము డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పేసి కూడా గ్రౌండ్ లో అది జరుగుతుంది. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కూడా గ్రౌండ్ లో చాలా మంది అంటున్నారు వీక్ బీజేపీ కూడా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. బీజేపీ పేరుతోటే ఈ పర్సెంట్ సార్, క్యాండిడేట్ ది బీజేపీ నేము నరేంద్ర మోదీ గారి నేమ్ తోటే ఇంత పర్సెంటేజ్ వచ్చింది. సో వాళ్ళు ఇంకా కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగితే, గ్రూప్ రాజకీయాలు కాకుండా వాళ్ళంతా కూడా కలిసికట్టుగా ఇంకా గ్రౌండ్ లో ఇంకా పనిచేస్తే ఇంకా అద్భుతంగా ప్రదర్శించవచ్చు. సో ఫైనల్ గా మాకున్న సర్వేలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సార్ మీకు ఆల్రెడీ చెప్పాను 5.7% లీడ్ లో ఉంది, 10 నుంచి 12,000 లీడ్ లో ఉంది, గెలిచే అవకాశం కూడా ఉందనేది మా సర్వేలో తెలియదు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా అడగాలనుకుంటే కొన్ని అడగండి, పంపిస్తాం సార్. ఇంకో విషయం ఏంటంటే మేము చేసిన సర్వేను కూడా మీకు ఫోన్ నెంబర్స్ తో సహా ఎక్కడ చేసినాం, ఏ గల్లీలో చేసినాం, ఏ డివిజన్ లో చేసినాం, ప్రతి రిపోర్ట్ కూడా మీరు అడగండి, మీకు పంపిస్తాను. అండ్ అదే విధంగా మీరు ఎట్లా చేశారు, ఏం చేశారు కదా సార్, విత్ ప్రూఫ్ తో సహా మీ ముందు సార్. ప్రతిది కూడా పీడిఎఫ్ ఫైల్ ఏ ఛానల్ కి కావాలన్నా నాకు మెసేజ్ పెట్టండి, డైరెక్ట్ మేము ఎక్కడ చేసినాం, ఎక్కడ తక్కువ ఉంది, ఎక్కడ ఉంది అనేది అంతా కూడా క్లియర్ గా మీకు నెంబర్స్ తో సహా మీకు పంపించడానికి కూడా నేను చేస్తాను సార్. సార్ అది కూర్చోండి సార్, మీరు కూర్చుంటే మంచి ప్రశాంతంగా మాట్లాడతాం సార్ ఒక్కొక్కరికి సార్. ఒక్క నిమిషం మీరు కూర్చోండి సార్, కూర్చోండి. సో సార్ కొంచెం మీరు కూర్చోండి సార్, పర్లేదు, నేను ఇస్తాను సార్, మీ అందరికి పీడిఎఫ్ ఇస్తాను సార్, మీ అందరికి పంపిస్తాను సార్, మీ అందరికి పంపిస్తాను సార్ నేను. కొంచెం వీళ్ళు తీసుకుంటారని సార్, మీ ఫస్ట్ సమాధానం చెప్తా. పర్లేదు సార్, పర్లేదు. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ.